నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైభవంగా వైశాఖ పున్నమి వేడుకలు శాస్త్రోక్తంగా సింహాచలేశ్వరునికి రెండవ విడత చందన సమర్పణ భారీగా తరలివచ్చిన భక్తజనం మాచర్లలో హైటెన్షన్ వాతావరణం 144 సెక్షన్ అమలు టీడీపీ నేతల గృహ నిర్బంధం చెలో మాచర్లపై పోలీసుల ఆంక్షలు తరిగొండ వెంగమాంబ కీర్తనలు బయటకు తీయడానికి శ్రీ విశాఖ శారదా పీఠం పూర్తి సహకారం అందించిందన్న శ్రీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం రేపటికి వాయుగుండం తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వైశాఖ పున్నమి వేడుక వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సింహాద్రినాథుడు రెండో విడత శ్రీగంధాన్ని స్వీకరించి భక్త కోటికి తన నిజరూప దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున 2:30 గంటలకే సుప్రభాతం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆరాధన దిఖాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే 3 మనుగుల సుగంధ భరిత శ్రీగంధాన్ని పొత్తి వస్త్రంతో కలిపి అర్చక పెద్దలు స్వామివారికి సమర్పణ చేశారు. వైశాఖ శుద్ధ తదియ పర్వదినం చందనోత్సవం నాడు నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి 3 మనుగుల గంధాన్ని సమర్పించిన విషయం విదితమే. ఈ రోజు సమర్పించిన గంధంతో 6 మనుగుల గంధం మైపూతలు సింహాచలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. పున్నమి వేడుకలలో భాగంగా బాలభోగం రాజభోగం ఉదయాన్ని పూర్తి చేశారు. ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి వారికి సమర్పించారు. కోలలు వెలిగించి గరిడి విన్యాసాలతో సింహాద్రి అప్పన్నను కీర్తించారు. భక్తి పారవస్యంతో ఊగిపోయారు. వరహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. పుష్కరిణి ప్రాంగణంలోనే వంటలు చేసుకుని గంగమ్మ తల్లికి సింహాద్రి అప్పన్నకి నివేదన చేసి కుటుంబాల సమేతంగా ప్రసాదాన్ని స్వీకరించారు. పున్నమి భక్తులతో సింహాచలం పరిసరాలు రద్దీగా మారాయి. కొండ దిగువ ఖాళీ స్థలాలన్నీ టెంట్లు వేసుకొని భక్తులు పూజల్లో పాల్గొన్నారు. పుష్కరిణి రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసి భక్తులు కొండకు చేరుకున్నారు. కేశ ఖండనశాలలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గంగాధరలో స్నానం ఆచరించి సింహాద్రినాథుని దర్శించుకున్నారు. మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా రెండవ విడత చందన సమర్పణం జరిగింది. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఒక 125 కేజీల చందనాన్ని స్వామికి రెండవ విడతగా సమర్పణం చేయడం జరిగింది. ఇవాళ మొదట అక్షయ తృతీయ నాడు 3 మణుగుల గంధాన్ని సమర్పించాం. ఇవాళ కాస్త ప్రౌఢ రూపం అన్నమాట. అలాంటి రూపంలో స్వామి మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అయ్యి చందన సమర్పణ అయ్యి ఆరాధనమైన తర్వాత ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్నపన తిరుమంజనం స్వామివారు స్వీకరించారు. విశ్వక్సేనారాధనం పుణ్యావచనం పంచకలసావాహనం అయిన తర్వాత స్నపన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత విశేష నివేదనం మంగళాశాసనం చేతమర గోష్ఠితో ఈ కార్యక్రమం పూర్తయింది. రాత్రి ఆరాధనతో ఆళ్వార్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నమ్మాళ్వారి తిరునక్షత్రం ఇవాళ జరుగుతుంది. ఆ నమ్మాళ్వారి తిరునక్షత్రం 5 రోజులుగా జరుగుతుంది. ఇవాళ నమ్మాళ్వారి తిరునక్షత్రం చాత్ అంటాం, సమాపనోత్సవం. ఇది రాత్రి ఆరాధనలో జరుగుతుంది. వైష్ణవ ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ఆళ్వార్ల సంప్రదాయానికి మూలకందమైనటువంటి శఠారి అంటాం. ఆ భగవంతుని యొక్క పాదస్థానం శఠారి నమ్మాళ్వారు. అట్లాంటి నమ్మాళ్వారి యొక్క తిరునక్షత్రం మహోత్సవం జరుగుతుంది. తిరునక్షత్రం అంటే పుట్టినరోజు అన్నమాట. మహోత్సవం జరుగుతోంది ఇవాళ. అంచేత ఈ సందర్భంగా శుభదినం ఇవాళ. అంచేత పూర్ణిమ విశాఖ నక్షత్రంతో కూడినటువంటిది. అంచేత ఈనాడు భక్తులందరూ దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలని కోరుతున్నాను. ఇక్కడ ఉత్తరాంధ్ర తూర్పు తీరంలో ఉండేటువంటి మత్స్యకారులందరూ ఇవాళ వచ్చి స్వామిని సేవించుకుంటారు. వారు చాలా భక్తి ప్రపత్తులతో చాలా మూఢమైనటువంటి విశ్వాసంతో వచ్చి ఇక్కడ సంకీర్తనం చేస్తూ స్వామిని సేవించుకుంటారు. అది విశేషమైన కార్యక్రమం.
అందరూ స్వామిని సేవించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు జరిపిన దాడిలో గాయపడిన తెలుగుదేశం శ్రేణులను పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీ అరాచకాలకు నిరసనగా నేడు చలో మాచర్ల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. గుంటూరు జిల్లా మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మాచర్లకు బయలుదేరారు. అయితే అందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ప్రకటించారు. ఇక జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, పోలీసులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మారెడ్డితో పాటు తెలుగుదేశం బృందంలో ఉన్న ఇతర నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ ఎన్డీఏ జంక్షన్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై పేపర్ లోడు లారీ బోల్తా పడింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జాతీయ రహదారి మీదుగా ఎన్డీఏ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చిన పేపర్ లోడు లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగే సమయంలో ఎటువంటి వాహనాల రాకపోకలు, పాదాచారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఒరిస్సా నుంచి గాజ్వాక ఆటోనగర్కి పేపర్ లోడ్తో వెళ్తుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడినట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనలో స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డారు. క్రేన్ ను తీసుకొచ్చి పోలీసులు బోల్తా పడిన లారీని సరిచేశారు. ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. దురలవాట్లకు బానిసైన చోరీ కేసులో నిందితుల నుంచి 6 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ద్వారకా జోన్ సిఐ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడుకు చెందిన 2 యువకులు గణేష్ శంకర్, మంజునాథన్ మహారాష్ట్ర విశాఖలో చోరీలు చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. వీరు 2021 నుంచి విశాఖలో నేరాలు చేస్తున్నారు. ఇక్కడ 15 రోజుల్లో 3 చోరీలు చేశారన్నారు. భీమిలి, ఆనందపురంలో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వీరిని వెంకోజీపాలెం జంక్షన్ వద్ద అరెస్టు చేశామన్నారు. గణేష్ శంకర్ కి భార్య, 4 పిల్లలు ఉన్నారన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఎంవీపీ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ ఎన్ జగదీష్ పాల్గొన్నారు. ఇవన్నీ ప్రాపర్టీ యాజ్ పర్ ఎఫ్ఐఆర్ చెప్పండి. అది ఎంత ఉందో మరి ఏం చెప్తారా? ఎంఈపీ పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీ నందు నమోదు చేయబడిన 223/24 అండ్ సెక్షన్ 454/380 ఐపీసీలో మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు గణేష్ శంకరన్. ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళు. వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథన్ అనే 2 వ్యక్తులు మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన గత ఈ 15 రోజుల్లో ఎంఈపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి. అలాగే ఆనందపురం,
అలాగే భీముల ఏరియాలో కొన్ని చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు. ఇందులో ఈ మంజునాథ్ పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, కానీ భార్యతో గొడవలతో ఆయన వదిలేశాడు. వీడికి ఇదే పని ఇంకా. అలాగే ఈ గణేష్ శంకర్ అన్నవాడికి కూడా 4 పిల్లలు. ఈ 4 పిల్లలు ఈ భార్యతో వీడికి వచ్చే జీతం అంటే ఆటో నడుపుతాడు. దానివల్ల ఆ డబ్బులు సరిపోక, అదే కాకుండా చెడు వ్యసనాల వల్ల కూడా వీళ్ళు ఇటువంటి దొంగతనాలు పాల్పడడం జరుగుతుంది. 3 సెల్ ఫోన్లు, 6 ల్యాప్టాప్లు రికవర్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ అసోసియేట్ దొరికితే మిగిలిన కూడా రికవర్ చేయాల్సి ఉంది. రూపాయల విలువైన వస్తువులు పట్టుకోవడం జరిగింది. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. అంటే వెంకోజపల్లి జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. అక్కడ త్రోవలో వాళ్ళు వెళ్తుంటే మనకున్న ఇన్ఫర్మేషన్స్తో మనకున్న ఈ ఏవైతే టెక్నికల్ డేటా ఉంది దాని సహాయంతో అని గుర్తించడం జరిగింది. మన ఐటీ టీం పార్టీ కూడా అక్కడ కాపలా కాసి పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలో ప్రస్తుతానికి అయితే మనకి ఇంకొకటి తెలిసే 3 ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు తెస్తే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మన 2 ప్లస్ ఇంకొకటి. విశాఖ జిల్లా గాజువాక పంతులు గారి మేడ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలిసింది. ఎంత మేర నష్టం వాటిల్లింది అన్న విషయంపై అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మాకు 8:25 టైంలో కాల్ వచ్చింది సార్. స్థానికులు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఇక్కడ మనకి పాత గాజువాక లతా హాస్పిటల్ దగ్గరలో గవర్నమెంట్ వైన్ షాప్ దగ్గర ఫైర్ అవుతుంది సార్, స్మోక్ అవుతుంది, రండి సార్ అని చెప్పన్నారు. అక్కడ స్థానికులు మనకి ఏంటంటే స్మోక్ వస్తుందని చెప్పన్నారు. ఇక్కడ మేము హుటాహుటిని ఇక్కడికి రావగానే ఇక్కడ ఏమైందంటే పరిస్థితి చూస్తే స్మోక్ ఉంది, షట్టర్ లేపి చూస్తే ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ అవుతున్న దాన్ని ఏం చేస్తుంటే మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో ఫైర్ని మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం చాలా వరకు ఆస్తి నష్టం అనేది చాలా వరకు మేము రెడ్యూస్ చేయడం జరిగింది. సో లాస్ సేవ్డ్ అనేది అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ గారు ఏం చెప్పారంటే 15,000 పైన బాటిల్స్ ఉన్నాయి, తర్వాత 32,000 లక్షల పైన ఆస్తి అదే ఇక్కడ దాని కాస్ట్ అనేది ఉన్నదని చెప్పడం జరిగింది. సో అది ఇంకా దాన్ని కాల్కులేట్ చేసిన తర్వాత చెప్తాం సార్ అని చెప్పి ఆ విషయం మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇదే విషయం మేము మా అధికారులకు చెప్పడం జరిగింది. 8 గంటలకు షాప్ తీసామండి. 8:15 కల్లా పొగ వచ్చేసరికి వెంటనే ఓనర్ గారికి అలర్ట్ చేశాను. ఆ సూపర్వైజర్ గారికి ఫోన్ చేశాను అనమాట. 8:30కి ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు, ఆఫ్ చేశారు అనమాట. ఈరోజు ఉదయం 7:30కి మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇలాగా GSL 20 పాత గాజువాక సరిహద్దులో ఉన్న వైన్ షాప్ షార్ట్ సర్క్యూట్ అయిందని వచ్చిన చూసినప్పటికీ ఫైర్ వాళ్ళు వచ్చి మంటలాడుతున్నారు. తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు మేము మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాం. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన జై భారత్ నేషనల్ పార్టీ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి జై భారత్ నేషనల్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లోకి నీతి, నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. అటువంటి రాకేష్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. రాజకీయాల్లో యువతరాన్ని, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటుంటాను. ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి నష్టపోతే ఆ వ్యాపారి నష్టపోవచ్చు, లేకుంటే కొంతమంది నష్టపోవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతితో కూడిన వాళ్లు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా మిత్రుడు, సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బిట్స్ పిలాని లాంటి సంస్థకు వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించి
అమెరికా లాంటి దేశాల్లో వెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా వాటిని వదులుకొని సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాకేష్ రెడ్డి. వరదల సమయంలో కానీ మిగతా అనేక సందర్భాలలో యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ సమాజానికి ఎంతో పాటుపడ్డాడు రాకేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో మన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో తన అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిసి చాలా సంతోషమైంది. అందువల్ల మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత సీరియల్ నంబర్ 3లో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి అఖండ మెజారిటీతో ఆయన్ను గెలిపించడం కాదు, మనల్ని మనం గెలిపించుకుందామని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి మాట్లాడుతూ శ్రీ తరిగొండ వెంకమాంబ కీర్తనలు బయటకు తీయడానికి శ్రీ విశాఖ శారదా పీఠం పూర్తిగా సహకారం అందించిందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఆలయ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆ కీర్తనలను గానం చేయించారని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు వెంకమాంబ కీర్తనలు అనుధానంగా నేటి వరకు కీర్తనల ఆలాపనలు నేటికి సాగుతున్నాయన్నారు. అమ్మవారి స్వరూపంగా వెంకమాంబ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వెంగమాంబ ఉత్సవాలలో పాల్గొని నేడు శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు జరగాలని, ఈ ఏడాది అందరికీ మంచి జరిగి రాష్ట్రం మరింత గొప్పగా ఉండాలని స్వామివారిని కోరుకున్నామని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదా పీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుడిని. నెల్లూరు జిల్లాలో ఎక్కడ నకిలీ పోలీసు విధులు నిర్వహించలేదని సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాలు నమ్మవద్దంటూ నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పరిధిలోని రామస్వామి పల్లి పోలింగ్ బూత్ నందు ఏఆర్ కానిస్టేబుల్ ను కేటాయించడం జరిగిందని, దానిపై సోషల్ మీడియాలో పలు రకాల అసత్య ప్రచారాలు జరిగాయని, ఎక్కడ నకిలీ పోలీసులు విధులు నిర్వహించలేదంటూ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111, 112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజంట. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఏఆర్టీసీ 102817 ఈ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. మన పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి. వీడియోలో కూడా మన ఏఆర్టీసీనే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. సో అందులో వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంట. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జోన్ 2 డీసీపీ మేక సత్యబాబు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. జోన్ 2 పరిధి బర్మా క్యాంపు, వాన్ టౌన్ గాజ్వాకలోని బొజ్జనకొండ ప్రాంతాలలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 26 బైకులను సీజ్ చేశారు. పలువురు నుంచి 52 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో జోన్ 2 పరిధిలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సౌత్ ఏసీపీ త్రినాథ్,
సౌత్ సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు. కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. బర్మా క్యాంపు, అదేవిధంగా 1 టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో ఈ ప్రాంతంలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు 26 వెహికల్స్ని అంటే రికార్డులు సరిగ్గా లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెక్ట్స్, రౌడీ సెటర్స్ అందరినీ కూడా వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా 55 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా కౌంటింగ్ రోజు వరకు కూడా ఫర్దర్గా ఈ కార్డినెంట్ సెర్చ్ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుందని, దాని తీవ్రత క్రమంగా పెరుగుతూ వాయుగుండంగాను ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ పి సునంద స్పష్టం చేశారు. తుఫానుగా మారితే ఓమన్ దేశం సూచించిన రెమల్గా నామకరణం చేస్తారన్నారు. ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతున్న అల్పపీడనం సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఒడిశా, వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోని ఎక్కువ, ఆ ప్రాంతంలోని ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. కదులుతున్న పరిస్థితి ఉంది. మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారి మరలా ఇంకా ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతూ కూడా ఉత్తర బంగాళాఖాతంలోనికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ త్రూఅవుట్ ద పీరియడ్ మనకి ఈశాన్య దిశగా కదులుతూ తర్వాత నార్దర్లీ అంటే ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ఇంకా త్రూఅవుట్ దిస్ పీరియడ్ ఏంటంటే ఇది ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెరుగుతూ దాని యొక్క తీవ్ర వాయుగుండంగా కూడా ఫర్దర్గా ఇది మూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్ర రాష్ట్రం మీద కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం క్లౌడ్ అంతా కూడాను మనకి మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది. రేపటికల్లా ఇది మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద మొత్తం క్లౌడ్ అంతా కూడాను లేక సీలో ఉన్నటువంటి రఫ్నెస్ కానీ అల్లకల్లోల పరిస్థితి అంతా కూడాను మధ్య బంగాళాఖాతంలోను తర్వాత ఇది ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఉత్తర బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. సో రానున్న 5 రోజులు కూడా కోస్తా ఆంధ్రాలో 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. ఇంకా మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్లౌడ్ ఫ్రీ ఏరియా అవుతుంది. అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉన్న కారణం చేత మనకి టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. రానున్న 5 రోజులు కూడాను స్వల్పంగా సాధారణం దగ్గర కొన్ని ప్రాంతాల్లో సాధారణంగానే ఎక్కువ కూడా టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటూ ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో ముందుగా ఈదురుగాలులు ఉంటాయి. ఈ ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. సిస్టమ్ అయితే మనకి మన కోస్ట్కి దూరంగా వెళ్తున్న కారణం చేత ఆ ప్రాంతాల్లోనే విండ్స్ కానీ సీ రఫ్నెస్ కానీ ఆ ప్రాంతాల్లో ఉంటుంది. మన కోస్ట్ వెంబడి అయితే ఆ గాలులు వేగం అనేది ప్రస్తుతం లేదు. రానున్న రోజుల్లో కూడాను ఇదంతా కూడాను ఉత్తర బంగాళాఖాతంలోకి వెళ్తుంది కాబట్టి ఆయా ప్రాంతాలు అంటే వెస్ట్ బెంగాల్ లేదా అండమాన్ సముద్రము అండమాన్ ఏరియా ఆ ప్రాంతాల్లో విండ్స్ కానీ ఫిషర్మెన్ మార్నింగ్స్ కానీ ఉంటున్నాయి. అయితే ఫిషర్మెన్ ఆర్ బిగ్ షిప్స్ కూడాను ఈ మధ్య బంగాళాఖాతంలోనికి లేదా ఇప్పుడు సిస్టమ్ ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ అలాగే నైరుతి బంగాళాఖాతంలోనికి వెళ్ళరాదని హెచ్చరికలు ఇప్పటికే జారీ చేస్తున్నాము. సో ఇది పరిస్థితి. రానున్న 5 రోజులు కూడా మనకి వేడి ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం ఉంది. రేపటికి ఒకవేళ ఉంటే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది. బట్ డ్యూ కోర్స్లో ఎవ్రీడే లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి. టైం టు టైం
ఏది అప్డేట్ ఉన్నా కూడా వెంటనే మీకు తెలియజేస్తాం. చురుకుగా కదులుతున్నాయి. ఇదే సిస్టమ్ ఉండటం చేత ప్రస్తుతానికి హిందూ అంటే శ్రీలంక కిందుగా మరికొంత అండమాన్ సముద్ర ప్రాంతం అంతా కూడా కవర్ అవడం జరిగింది. ప్రస్తుతం అయితే చురుకుగానే కదులుతూ ఉన్నాయి. ఇంకా సిస్టమ్ పైకి వెళ్ళే కొద్దీ కూడాను ఫర్దర్ అడ్వాన్స్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సిస్టమ్ వల్ల అయితే కనుక మనకి భారీ వర్ష సూచన అయితే లేదు. ఎందుకంటే మొత్తం క్లౌడ్ అంతా కూడాను అంటే రెయిన్ఫాల్ బ్యాండ్స్ అన్నీ కూడాను మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అవుతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రం మీద ఈ యొక్క క్లౌడ్స్ కానీ లేక రెయిన్ఫాల్ బేరింగ్ క్లౌడ్స్ కానీ రావడం లేదు. సో అందుచేత అండ్ మనకి విండ్స్ అనేవి కూడాను ల్యాండ్ మీద నుంచి వస్తున్నాయి. ఎప్పుడైతే ల్యాండ్ మీద నుంచి కనుక విండ్స్ ఉంటాయో సో అప్పుడు మనకి క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉంటుంది. ఎప్పుడైతే సముద్రం మీద నుంచి గాలి కనుక వస్తే డెఫినెట్గా మాయిశ్చర్తో కూడినటువంటి గాలుల వల్ల క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి రెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతం అట్లాంటి సిచ్యువేషన్ లేదు. సో అందువల్ల మనకి క్లౌడ్ డెవలప్ అవ్వడం కానీ రెయిన్ రావడం కానీ పెద్దగా అవకాశాలు లేవు. అయితే రేపు ఎల్లుండి కొద్దిగానే వర్షపాతం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. బట్ డే బై డే లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి. మనకి ఉన్నా కూడా కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది. మరి భారీ వర్షం అనేది డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవంగా వైశాఖ పున్నమి వేడుకలు. శాస్త్రోక్తంగా సింహాచలేశ్వరునికి 2వ విడత చందన సమర్పణ. భారీగా తరలివచ్చిన భక్తజనం. మాచర్లలో హైటెన్షన్ వాతావరణం. 144 సెక్షన్ అమలు. టీడీపీ నేతల గృహ నిర్బంధం. చెలో మాచర్లపై పోలీసుల ఆంక్షలు. తరిగొండ వెంగమాంబ కీర్తనలు బయటకు తీయడానికి శ్రీ విశాఖ శారదా పీఠం పూర్తి సహకారం అందించిందన్న శ్రీ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం. రేపటికి వాయుగుండం, తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.